హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఇంకా కొంచెం బూస్ట్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఒక ఫాస్ట్ F4 ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. ఇది నా దగ్గర బండి లేదు కదా, మీరు ఎలా చెప్తారు ప్రోస్ అండ్ కాన్స్ అనేసి మీరు అనుకోవచ్చు. ఎలా అంటే నేను వచ్చేసి ఇది అబ్జర్వ్ చేసింది రేంజ్ టెస్ట్ కోసం అనేసి నేను ఆల్మోస్ట్ ఒక 150 to 160 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడం జరిగింది అనమాట ఒక ఫాస్ట్ F4ని. సో దాని ఎక్స్పీరియన్స్ అనమాట, అప్పుడు నేను డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేసి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఆ డ్రైవింగ్ టైంలో నేనే అబ్జర్వ్ చేసినాను, ఏమేమి ప్రోస్ ఉన్నాయి, ఏమేమి కాన్స్ ఉన్నాయి, ఎలా ఉంటే బాగుంటుందనేసి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎవరన్నా ఒకే ఫాస్ట్ F4 కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక ఐడియా తెచ్చుకోండి అనమాట. ఓకే, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా అనేసి ఒక ఐడియా వస్తుంది మీకు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లెట్స్ జంప్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ ప్రోస్ చూద్దాం, తర్వాత కాన్స్ చూద్దాం. అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ చూసేసి నెక్స్ట్ డ్రాబ్యాక్స్ చెక్ చేద్దాము. సో ఫస్ట్ ప్రోస్ విషయానికి వస్తే దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే రేంజ్ ఇండికేషన్. ఆ ప్రైస్ సెగ్మెంట్లో రేంజ్ ఇండికేషన్ అనేది ఇంతవరకు నేను ఎలక్ట్రిక్ వెహికల్ చూడలేదనమాట. మనం ఓలా కానీ ఎదర్ కానీ అలాంటి దాంట్లో చూస్తున్నాం, కానీ ఇలా డిజిటల్ మీటర్ ఇచ్చేసి మనకి రేంజ్ ఇండికేషన్ అనేది దీంట్లోనే ఫస్ట్ టైము. అండ్ 3 మోడ్స్ ఉంటాయి మనకి. 3 మోడ్స్లో ఏ మోడ్లో వెళ్తే ఎంత రేంజ్ మిగిలింది, ఎన్ని కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయగలుగుతారు అనేసి దాంట్లో చూపిస్తుంది. అండ్ మనము 50 స్పీడ్లో కానీ ఎక్కువ మోడ్లో వెళ్తే ఆల్మోస్ట్ ఇది ఆ రేంజ్ ఇండికేషన్ అనేది అక్యురేట్ ఉంది. మనం కనుక ఫాస్ట్గా వెళ్తే మోడ్ 3లో వెళ్ళినాం అనుకుంటా, చూపించే రేంజ్ ఇండికేషన్ ఆటోమేటిక్ తగ్గుతుంది అనమాట. ఎందుకంటే మనం ఫాస్ట్గా వెళ్ళే కొద్దీ బ్యాటరీ డ్రైన్ అనేది తొందరగా అవుతుంది. సో ఆ రేంజ్ ఇండికేషన్ అనేది కొంచెం అక్యురేట్ ఉండకపోవచ్చు. బట్ మీరు 50లో పోయినారంటే ఖచ్చితంగా అక్యురేట్గా చూపిస్తుంది. నేను ఆ రోజు చెక్ చేసినా కాబట్టి రేంజ్ టెస్ట్లో నేను అబ్జర్వ్ చేసినా కదా, ఆల్మోస్ట్ అక్యురేట్ ఉంది అనమాట. మనకి సేఫ్ సైడ్ చూపిస్తుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఒకే ఫాస్ట్లో మనకి సిట్టింగ్ పొజిషన్ కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట, ఏం ప్రాబ్లం లేదు మనకి. అండ్ ఇంకో మెయిన్ పాజిటివ్ ఏంటంటే పిలియన్ డ్రైవర్ ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, మన వెనకాల సెకండ్ పర్సన్ కూర్చునే వాళ్ళకి ఫుట్ రెస్ట్ అది కరెక్ట్గా బాగా కిందికి ఇవ్వడం జరిగింది. మీరు ఇమేజ్లో కూడా చూపిస్తున్నా, అది వచ్చేసి బాగా వెనకలు ఇవ్వడం జరిగింది. సో వెనకాల పర్సన్ కూర్చున్నా కంఫర్ట్గా ఉంటుంది. మనం ఒకేలా ఫ్రంట్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మనకి కొంచెం ఫ్రంట్లో పెట్టుకొని నొప్పిస్తుంది అనుకో కాలు, బ్యాక్ సైడ్ పెట్టుకొని కూడా చాలా కంఫర్ట్ ఉందన్నమాట. నేను టెస్ట్ డ్రైవ్ అప్పుడు మోస్ట్లీ వెనకలో పెట్టుకొని డ్రైవ్ చేసిన కాలు. సో చాలా కంఫర్ట్ ఉంది మనకి. సో అలా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఈ ఫుట్ రెస్ట్ అనేది బ్యాక్ సైడ్ కింద ఇవ్వడం వల్ల చాలా కంఫర్ట్ అనమాట మనకి. అది ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒకే ఫాస్ట్ F4లో రేంజ్ కంపెనీ ఏమో 150 నుంచి 200 చెప్పడం జరిగింది, కానీ 140 కిలోమీటర్స్ వస్తుంది. కానీ మనకి ఆ ప్రైస్ పాయింట్లో 1,17,000 ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి. సో ఆ ప్రైస్ పాయింట్లో మనకి 140 కిలోమీటర్లు మంచిదే, కానీ బ్యాటరీ 4.4 కిలోవాట్ ఇచ్చినారు. బట్ ఏమంటే ఆ బ్యాటరీ సైజ్కి నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన. యాక్చువల్లీ అట్లీస్ట్ 160 దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ 140 దాకా వచ్చింది. కానీ 140 కూడా సఫిషియంటే మనకి. సో దాంట్లో ప్రాబ్లం లేదు. మనకి 140 కిలోమీటర్స్ రేంజ్లో వచ్చే వెహికల్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఓలా 135 వస్తుంది. అండ్ ఒకినోవా ఐప్రైస్ ప్లస్ వచ్చేసి 150, 140 దాకా వస్తుంది అనమాట. సో వాటితో కంపేర్ చేస్తే ఆ ప్రైస్ సెగ్మెంట్ అనమాట. ఇది వచ్చేసి తక్కువ ప్రైస్. ఆ మూడిట్లో కంపేర్ చేస్తే కూడా అంత రేంజ్ వచ్చే వెహికల్లో ఒకే ఫాస్ట్ F4 తక్కువ ప్రైస్, మనకి రేంజ్ ఎక్కువ వస్తుంది. మోటార్ వచ్చేసి మనకి ఇందులో నార్మల్ పవర్ వచ్చేసి 1.2 కిలోవాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 2.5 కిలోవాట్ అనమాట. సో మోటార్ పరంగా కూడా ఓకే పర్వాలేదు ఇది. అండ్ టాప్ స్పీడ్ పరంగా చూసుకుంటే ఇది టాప్ స్పీడ్ వచ్చేసి 70-72 వరకు టచ్ అవుతుంది మనకి. ఇంకా ఎవరన్నా టాప్ స్పీడ్ వీడియో చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో వేస్తున్నా, టాప్ స్పీడ్ వీడియో కూడా చెక్ చేయండి. నేను లైవ్లో రైజ్ చేస్తూ చెక్ చేసిన రోడ్ మీద. సో మనకి టాప్ స్పీడ్ 70 వస్తుంది. బ్యాటరీ ఫుల్ ఉందంటే ఖచ్చితంగా ఆ స్పీడ్ రీచ్ అవుతుంది మనకి. స్పీడ్ పరంగా కూడా సఫిషియెంట్ స్పీడ్ అవుతుంది మనకి, ఏం ప్రాబ్లం లేదనమాట. వేరే వెహికల్స్ వచ్చేసి 60 వస్తాయి. ఇప్పుడు ఒకినోవా ఐప్రైస్ ప్లస్ ఉంది, మా అంటే 60-65 నుంచి దాటిపోదు. ఇది వచ్చేసి 70 వరకు కూడా బాగా కంఫర్ట్గా టచ్ అవుతుంది అనమాట కాన్స్టాంట్గా. దీంట్లో ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రివర్స్ మోడ్ అనమాట. రివర్స్ మోడ్ మనకి 10 km/h ఇచ్చిన బ్యాక్ సైడ్ చాలా సఫిషియెంట్ మనకి, చాలా బాగుంది. నేను చెక్ చేసిన కదా, చాలా బాగుంది. వేరే కంపెనీస్ మనకి 3 kilometers 5 kilometers ఇస్తుంది. ఒకసారి సరిపోవు. గుంతలో ఇరుకున్నప్పుడు కానీ ఏదైనా ఉసుకలు ఉన్నప్పుడు కానీ మనం వెనక్కి లాగాలంటే చాలా ఇబ్బంది. ఈ 10 km/h అనే స్పీడ్ అనేది చాలా సఫిషియెంట్ మనకి, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలంతే. ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్. అన్ని కంపెనీస్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉందని చెప్తుంది, కానీ అది వర్క్ అవుతుందో లేదో మనకు అర్థం కాదు యాక్చువల్లీ. దీంట్లో మనము బ్రేక్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా రీజనరేషన్ అవుతుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ రీజనరేట్ అవుతున్నట్టు అక్కడ డిజిటల్ మీటర్లో కూడా మనకి ఇండికేషన్ చూపిస్తుంది. ఆ క్లిప్ వచ్చేసి మనము రేంజ్ టెస్ట్లో చూపించిన, మీరు చూడండి తప్పకుండా. చూడకపోతే ఐకార్డ్స్లో వదిలేస్తారు. రేంజ్ టెస్ట్ కూడా చేసినాను, చూడండి తప్పకుండా. రీజనరేటివ్ బ్రేకింగ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ట్రాఫిక్లో ఎవరైనా వెళ్తున్నారు అనుకుంటే ఎక్కువ బ్రేక్స్ అప్లై చేసినప్పుడల్లా మనకి కొంచెం ఛార్జింగ్ అని అవుతుంది అనమాట. మరి ఎక్కువ ఏమో మనకి తేడా రాదు, అట్లీస్ట్ ఒక 5 kilometers దాకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎక్కువ డైలీ ఎవరన్నా ట్రాఫిక్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా సిటీస్లలో. ఇప్పుడు హైదరాబాద్ సిటీస్లలో కానీ బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీస్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడేం చేయాలి, మనకి ఎక్కువ బ్రేక్స్ అప్లై చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఒక 5 kilometers దాకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
లో ఛార్జ్ ఇండికేషన్ ఒక 2 పాయింట్స్ దాకా వచ్చింది అనుకోండి మనకి బ్యాటరీ లెవెల్, ఆటోమేటిక్గా మనకి అక్కడ డిజిటల్ మీటర్లో లో ఛార్జ్ అనేది ఒక బ్లింక్ అవుతుంటుంది అనమాట. సో ఛార్జింగ్ పెట్టుకోవాలనేసి మనకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసి దీనికి 4.4 kWh బ్యాటరీ అనమాట. సైజ్ మనకు తెలిసిందే. నార్మల్గా నా ఒకినో ఐప్రెస్ ప్లస్కి 0 to 100 పెట్టాలంటే 3.6 kWh బ్యాటరీని 5.5 hours పడుతుంది. కానీ ఇక్కడ 4.4 kWh బ్యాటరీకి వచ్చేసి ఓన్లీ 4 hours లోపలే ఛార్జ్ అవుతుందని మన కస్టమర్ కూడా చెప్పడం జరిగింది. కస్టమర్ రివ్యూ వీడియో కూడా చేస్తాను నేను. చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో వస్తే అది కూడా తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది అనమాట. ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ బాగా షేర్ చేసుకున్నాడు మనతోటి. సో అది వీడియో తప్పకుండా చూడండి. 4.4 kWh బ్యాటరీ మనకి 4 hours మనకి ఛార్జ్ అవుతుంది కాబట్టి ఛార్జింగ్ టైం కూడా వెన్ కంపేర్ టు అదర్ వెహికల్స్ కొంచెం బెటర్ అనమాట. పెద్ద బ్యాటరీ ఛార్జింగ్ టైం కూడా మనకు తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం సేవ్ అవుతుంది మనకి, నో ప్రాబ్లం మనకి. అండ్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 2 partsకి డివైడ్ చేసింది. 2.2 kWh ఒక బ్యాటరీ అండ్ 2.2 kWh బ్యాటరీ ఒకటి అనమాట. ఒక బ్యాటరీ వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది, ఇంకో బ్యాటరీ వచ్చేసి సీట్ కింద రిమూవల్ బ్యాటరీ. ఫ్రంట్ లెగ్ బోర్డ్ స్పేస్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంది మనకి, నో ప్రాబ్లం. అది ఎక్కువ కాదు తక్కువ కాదు, బాగా సరిపోతుంది. ఒక వాటర్ క్యాన్ బబుల్ పెట్టుకోవాలన్నా కూడా మనకి ఈజీగా పెట్టుకుంటాం, బాగా వెళ్తాం అనమాట. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్తో కూడా కంపేర్ చేస్తే చాలా బెటర్ అడ్వాంటేజ్ ఇది ఏంటంటే బ్యాటరీ. ఎల్ఎఫ్ఈ బ్యాటరీస్ ఇవి. ఎల్ఎఫ్ఈ బ్యాటరీ వల్ల ఏంది మనకి అడ్వాంటేజ్ అంటే మనకి దీంట్లో ఈజీగా ఫైర్ అనేది రాదనమాట. అండ్ దీంట్లో లైఫ్ సైకిల్ కూడా చాలా ఎక్కువ అనమాట. లిథియం అయాన్తో కంపేర్ చేస్తే ఈ ఎల్ఎఫ్ఈ బ్యాటరీస్ అనేది లైఫ్ సైకిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి. అండ్ లైఫ్ టైం కూడా ఎక్కువ వస్తుంది మనకి. సో ఇది ఈజీగా తొందరగా చెడిపోయే ఛాన్స్ అయితే ఉండదు బ్యాటరీ అనేది వేరే కంపేర్ టు లిథియం అయాన్ బ్యాటరీస్. అండ్ కంపెనీస్ కూడా చెప్పడం ఏంటంటే ఇక్కడ కన్వర్టర్కి వచ్చేసి ఒక కూలెంట్ ఫ్యాన్ కూడా పెట్టడం జరిగింది అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇది అడ్వాంటేజ్ అని చెప్పలేము, అలాగే డిసడ్వాంటేజ్ అని చెప్పలేము. సస్పెన్షన్ పరంగా ఇది ఓకే, అలా గ్రేట్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము అనమాట. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు ఓకే అనిపించింది, నో ప్రాబ్లం ఇది. ఓవరాల్గా రేంజ్ విషయానికి వచ్చేసరికి ఆ ప్రైస్లో మనకి 1,17,000లో రేంజ్ ఎక్కువ వస్తుంది. ఓకే, సస్పెన్షన్ పర్లేదు, హెడ్ లైట్స్ కూడా అన్ని ఎల్ఈడీస్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ వస్తుంది మనకి. అండ్ ఇది వచ్చేసి రిమూవల్ బ్యాటరీ ఒకటి ఉంటుంది మనకి, నో ప్రాబ్లం. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ప్రతి దానికి గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్యాడ్ థింగ్స్ చూద్దాం వీటిలో. ఓకే, ఫాస్ట్ F4లో డిసడ్వాంటేజెస్ చూద్దాం మనం ఇప్పుడు. కాన్స్ విషయానికి వస్తే నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేసినప్పుడు కూడా అదే ఫీల్ అయినాను, అండ్ రేంజ్ టెస్ట్ టైంలో కూడా అదే ఫీల్ అయినాను. ఏంటంటే ఇనిషియల్ పికప్ అనమాట, జర్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్నగా రైజ్ చేసి కూడా బండి దబ్బని లాగేస్తుంది మనకి. సో ఎవరన్నా బిగినర్స్ కానీ అప్పుడప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నారంటే కొంచెం ట్రబుల్ ఫేస్ చేస్తారనమాట. ఎందుకంటే రైజ్ చేస్తుంది, వెంటనే లాగేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వచ్చేసి మనకి బ్రేక్స్ విషయంలో కూడా మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే డిస్క్ బ్రేక్స్ ఇవ్వలేదు ఒకటి కూడా. ఫ్రంట్ డ్రమ్ బ్రేకే అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేకే. బట్ ఏమంటే దీనికి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చినారు కానీ అంతగా నాకు అంత సూపర్ అనిపించలేదు నాకు అది. ఎందుకంటే ఇప్పుడు హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు 2 బ్రేక్స్ అప్లై చేస్తే కూడా అది ఆగడానికి చాలా కష్టపడుతుంది. సో అలా అప్పుడు ఏమవుతుందంటే మనకి జర్క్స్ ఎక్కినప్పుడు బ్రేకింగ్ సిస్టమ్ బాగాలేకపోతే మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఫ్రంట్ అన్న డిస్క్ బ్రేక్ ఇచ్చింటే కొంచెం బెటర్ అనిపించేది అనమాట నాకు. సో కాస్ట్ కటింగ్ కదా మనకి 1,17,000కి ఆ ప్రైస్కి తేవాలి అంటే ఏదో కటింగ్ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వచ్చేసి అలాయ్ వీల్స్ కాదు, స్టీల్ వీల్సే. పెద్ద తేడా ఏముండదు. ఏమంటే స్టైలిష్ లుక్ కావాలి అనుకుంటే కొంచెం అలాయ్ వీల్స్ ఉంటే బెటర్ లుక్ ఉండేది అనమాట మనకి ఫ్రంట్ అన్న అట్లీస్ట్ ఇచ్చింటే. సో మనకి డిస్క్ బ్రేక్స్ లేవు అండ్ అలాయ్ వీల్స్ కూడా లేవు అనమాట. వీల్ టైర్స్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్స్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇంకో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఏ ఎలక్ట్రిక్ వెహికల్కైనా అట్లీస్ట్ ఛార్జర్ పెట్టుకోనికన్నా ప్లేస్ ఉండేది అనమాట, బూట్ స్పేస్. కనీసం ఛార్జర్ బూట్ స్పేస్ మొత్తం లేకపోయినా అట్లీస్ట్ ఛార్జర్ అని పెట్టుకోనికే ప్లేస్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ ఒక ఫాస్ట్ F4లో ఛార్జర్ పెట్టుకొని కూడా బూట్ స్పేస్ లేదండి. ఛార్జర్ ఆల్రెడీ బల్కీగా ఉంది, చాలా పెద్దగా ఉంది. సో కనీసం ఆ ఛార్జర్ పెట్టుకోనికన్నా కొంచెం ప్లేస్ ఇచ్చినా మనకి సఫిషియెంట్ ఉండేది. ఛార్జర్ పెట్టుకోనికే ప్లేస్ లేకపోతే ఏమవుతుందంటే మనం ఎక్స్ట్రా బ్యాగ్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా లగేజ్ అవుతుంది మనకి అది. సో ప్రతి చోటికి తీసుకెళ్ళలేము అది, లాంగ్ జర్నీస్ వెళ్ళాలన్నప్పుడు. లోకల్ తిరిగేటప్పటికి ఛార్జర్ పెట్టుకోకపోయినా పెద్ద మ్యాటర్ కాదు. కానీ మనం ఏదైనా ఒక లాంగ్ జర్నీకి వెళ్ళింటాం, వేరే ఊరికి వెళ్తుంటాము, మళ్ళీ అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఛార్జర్ క్యారీ చేయాలి. సో ఎక్స్ట్రా బ్యాగ్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చూసుకుంటే ఇది ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఒక ఆయిల్ వచ్చేసి ఫ్రీడమ్ ఉంది, క్లాసిక్ ఉంది. సో దాంతో పోలిస్తే కొంచెం బెటర్ ఉంది, కానీ సూపర్ అని అయితే చెప్పనీకి లేదు. ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. వేరే వెహికల్స్ కాంపిటీటర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ ఐక్యూ కూడా వచ్చింది, రిలీజ్ అయింది. సో దాని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో అలాగే మనకి అట్లీస్ట్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. వేరే కాంపిటీటర్స్ మనకి బెటర్ ఇస్తున్నప్పుడు మనం దాన్ని అట్లీస్ట్ రీచ్ అవ్వాలన్నమాట. దాన్ని తగ్గట్టు చేయలేకపోయినా కొంచెమైనా రీచ్ అయ్యేటన్నా ప్రిపేర్ చేయాలి కనీసం. సో బిల్డ్ క్వాలిటీ పరంగా నాకు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేసాను, లైట్గా, హెవీ కాదు, కొంచెం బండి షేక్ అవుతుంది అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఎవరైనా ఒకే ఫాస్ట్ F4 వెహికల్ ఉన్న వాళ్ళు మీరు కూడా ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. ఇది డ్రాబ్యాక్ అని చెప్పలేము, అన్నిటికీ ఉండదని చెప్పలేము. ఇది వెహికల్ కాదు. మామూలుగా మిగతా షోరూమ్ సంగతి ఏమో తెలియదు, కానీ కర్నూలులో ఒకాయ ఫాస్ట్ F4 కర్నూలులో ఒకాయ షోరూమ్కి వెళ్తే టెస్ట్ డ్రైవ్స్ అనేది అక్కడ ఒకాయ షోరూమ్ ఓనర్ ఇవ్వడనమాట. సో అదొక ప్రాబ్లం. మనం ₹1 పెడుతున్నప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత సాటిస్ఫై అయితే తీసుకుంటాం. ఊరికే గుడ్డిగా మనం ఏదైనా బొమ్మను చూసి తీసుకున్నట్టు కాదు కదా. ఒక 70,000 పెడుతున్నాము, 60,000 పెడుతున్నాము, ₹1,00,000, ₹1,18,000, ₹17,000 పెడుతున్నాం. సో ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చితే తీసుకుంటాం, లేదంటే లేదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తున్నా అంటే, సో కస్టమర్కి ఇస్తే వాళ్ళని డ్యామేజ్ చేస్తే మేమే కదా ఆన్సరబుల్. సో చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆధార్ కార్డు తీసుకోవాలా, అవన్నీ తీసుకోవాలా, అవన్నీ ఫిల్ చేయాలా. సో అన్నీ చేసే బదులు మేము ఇవ్వమని చెప్తున్నారు. బట్ ఏదైనా సరే వేరే కంపెనీస్ టీవీఎస్కే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి అడిగినాను అనమాట, వీడియో కోసం వెళ్తే వాళ్ళే ఉండి సార్ చెక్ చేయండి సార్, టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అనేసి వాళ్ళే అడుగుతున్నారు టెస్ట్ డ్రైవ్ కోసం అనేసి. సో నేను అడగలే, వాళ్ళే చూడండి సార్, వాళ్ళే ఫార్వర్డ్ అవుతున్నారు. సో అలా ఉండాలి. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ అడిగితే కూడా ఇవ్వకపోతే, ఇప్పుడు కొంత టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చితేనే కొనాలనుకుంటారు, లేదని లేదు. సో తీసుకున్న తర్వాత టెస్ట్ డ్రైవ్ చేయకుండా వెహికల్ తీసుకున్న తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిపోతే వాళ్ళు పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి. సో అలాగని చాలా కంపెనీస్ అయితే టెస్ట్ డ్రైవ్ ఇస్తున్నాయి. ఒకినోవా ఇస్తుంది, ప్యూరివ్ ఇస్తుంది, యాంపియర్ ఇస్తుంది. అలా చాలా ఎలక్ట్రిక్ కంపెనీస్ కూడా టెస్ట్ డ్రైవ్స్ ఇస్తున్నాయి. సో మీరు ఒకాయ కంపెనీ కూడా టెస్ట్ డ్రైవ్స్ అలో చేస్తే బాగుంటుంది అన్నమాట కర్నూలులో. వేరే ఒకాయ షోరూమ్స్ వేరే డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉందో నాకు తెలియదు, ఐ డోంట్ నో. సో ఇక్కడైతే నేను ఆయనతో పర్సనల్ కూడా మాట్లాడితే ఈ ప్రాబ్లమ్స్ చెప్పిన అనమాట. సో మా సైడ్ కూడా ఇవన్నీ ఉంటాయి, సో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలనేసి ఆయన చెప్పడం జరిగింది. మనకి రేంజ్ ఇండికేషన్ ఉందని ఒక మంచి అడ్వాంటేజ్ చెప్పినా కదా, కానీ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 5 కిలోమీటర్స్ వచ్చేసి అది అక్యురేట్ చూపించదు. సో మనం లాస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది కదా, నేను వెళ్ళగలుగుతాం అనుకున్నాం ఒక పీక్ స్టేజ్లో. సో అది వచ్చేసి వెంటనే తగ్గిపోతుంది. నేను రేంజ్ రేస్ చేసేటప్పుడు ఇంకా 4 కిలోమీటర్స్ ఉందని చెప్పినారనమాట ఇంటికి రీచ్ అయ్యే ముందర. సో ఇంటికి వెళ్తే ఆరాంగా వెళ్తాను, ఇంకా తిరగొచ్చు అనుకున్నాను. కానీ ఏమైందంటే వెంటనే ఇంకా జస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళే ముందర ఆగిపోయింది మనకి బండి. సో 4 కిలోమీటర్స్ ఉంది కానీ తొందరగా అయిపోయింది అనమాట. సో ఎవరైనా సరే మరీ పీక్ స్టేజ్ అనమాట 0 దాకా తెచ్చుకోకుండా 10 కిలోమీటర్స్ మిగిలిన వరకు చెక్ చేసుకోండి, అది బెటర్ మనకి. సో 10 కిలోమీటర్స్ లోపల మన హౌస్ రీచ్ అయితే నో ప్రాబ్లం, పెట్టుకుంటాం మనం సేఫ్ సైడ్ అనమాట. 5 కిలోమీటర్స్ ఉంది కదా ఇంకా రీచ్ అవుతాం అనుకుంటే మధ్యలో ఖచ్చితంగా ఆగిపోతుంది, జాగ్రత్త. మనకి ఏదైనా బ్యాగ్స్ క్యారీ చేయడానికి ముందర స్పేస్ ఇస్తారు కదా, సో ఆ స్పేస్ దగ్గర ఒక హుక్ ఇస్తారు. ఆ హుక్ క్వాలిటీ కూడా చాలా వీక్ ఉందన్నమాట. మహా అంటే చిన్న కవర్స్ పెట్టుకుంటాం, కానీ మనం కూరగాయలు పెట్టి హ్యాంగ్ చేసినామంటే 100% ఇరిగిపోతుంది పక్కాది. సో ఎవరన్నా లగేజ్ థింగ్స్ క్యారీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం జాగ్రత్త వాడండి. ఇది నేను మీకు ముందరే చెప్పాను కదా, ఇందులో బ్యాటరీ వచ్చేసి 2 పార్ట్స్ డివైడ్ చేసిన అనేసి 2.2 కిలోవాట్ ఒకటి, 2.2 కిలోవాట్ అవర్ ఇంకోటి వచ్చేసి. ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది, ఒకటి డిటాచబుల్ ఉంటుంది. ఆ డిటాచబుల్ బ్యాటరీ 2.2 కిలోవాట్ అవర్ అయినప్పటికీ కూడా అది మొత్తం ఐరన్ సీల్తో చేసినారు. సేఫ్టీ పర్పస్ కోసం మొత్తం ఐరన్ సీల్తో చేసినారు, అది చాలా మంచి విషయం. కానీ ఆ డిటాచబుల్ బ్యాటరీని తీసి పెట్టాలంటే కూడా చాలా వెయిట్ ఉంటుంది. అది లేడీస్కి అయితే చాలా కష్టం. అది లేడీస్ అయితే డిటాచబుల్ బ్యాటరీ కూడా వాడలేరు. మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో డిటాచబుల్ బ్యాటరీ ఇచ్చినప్పటికీ ఆ ఛార్జర్ నుంచి ఆ డిటాచబుల్ బ్యాటరీ బయట నుంచి తీసినప్పుడు ఒక పిన్ ఇస్తారనమాట. సో ఆ పిన్ అనేది మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తలేదు. నేను కస్టమర్కి అడిగినా ఇవ్వలేదని చెప్పినారు. షోరూమ్ వాళ్ళకి అడిగితే అది ఇంకా డెవలప్మెంట్ మోడ్లో ఉంది, ఫ్యూచర్లో వస్తుంది, ఒకవేళ ఇస్తే కంపెనీకి ఇస్తే మేము కస్టమర్స్కి ఇస్తామని చెప్తున్నారు. సో అప్పుడు డిటాచబుల్ బ్యాటరీ ఇచ్చి కూడా మనకి యూజ్లెస్ అనమాట అది. సో డిటాచబుల్ బ్యాటరీకి ఒక పిన్ అనేది సపరేట్గా వస్తుంది, ఒకినోవాలో ఉంది అనమాట. మీకు అది స్క్రీన్ మీద చూడండి చూపిస్తున్నా. ఇప్పుడు ఆ పిన్ లేకపోతే మనం బ్యాటరీ తీసి ఛార్జింగ్ అనేది పెట్టుకోలేము, ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. ఆ పిన్ కంపల్సరీ ఇవ్వాలి, బట్ కంపెనీ అనేది మనకి ప్రొవైడ్ చేయలేదు అది పిన్. అప్పుడు మనకి యూజ్ ఏంది, డిటాచబుల్ బ్యాటరీ ఇచ్చినా యూజ్ లేదు కదా మనకి. సో 2 ఫిక్స్ లాగానే అయిపోతాయి మనకి. ఇంకా ఇవి ఫ్రెండ్స్ నేను రేంజ్ టెస్ట్లో అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్రాటిల్ కూడా ఇంకోటి టైట్ ఉందన్నమాట. మనం ఎక్సలేషన్ చేసేటప్పుడు కొంచెం టైట్ అనిపించింది నాకైతే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతా ఎలా ఉందో తెలియదు నాకు. రైడ్ చేసేటప్పుడు ఆ థ్రాటిల్ నేను ఎక్సలేషన్ చేస్తాం కదా, టైట్ అనిపించింది అదొకటి. అండ్ ఇంకా బ్రేక్స్ అయితే చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇన్ కేసు వాళ్ళ దగ్గర షోరూమ్లో అయితే మీరు చెక్ చేసుకొని ఇంకా టైట్ చేయించుకొని బ్రేక్స్ అయితే, లేదని బయట ఎక్కడైనా టైట్ చేయించుకోండి. డ్రమ్ బ్రేక్స్ అయ్యి కాబట్టి ఇంకా ఎక్కడ పడతలేవు. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి డిజిటల్ మీటర్లో టైం ఇండికేషన్ లేదు, ప్రెజెంట్ ట్రిప్ అలాంటివి ఏం లేవు అనమాట. అవి కూడా ఇచ్చింటే బాగుందని నాకు అనిపించింది అనమాట. ఇవన్నీ చూసారు కదా, ప్రోస్ చూసినారు, కాన్స్ చూసినారు. మరి 1,17,000కి ఈ బండి కొనొచ్చా లేదా అంటే నన్ను అడిగితే ఈ కాన్స్ కూడా చిన్న విషయాలు, పెద్ద మేజర్ డ్రాబ్యాక్స్ కూడా కాదు. సో అవన్నీ చాలా అవేం పెద్ద విషయం కాదు మాకు. మేము ఎక్కువ స్పీడ్ పోము, మాకు రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే బ్రేక్స్ కూడా డ్రమ్ బ్రేక్స్ అయినా పర్లేదు మాకు అనుకుంటే, సో ప్రాబ్లం లేదన్నమాట. మీకు యూ గో ఫర్ ఒకాయ ఫాస్ట్ F4. సో అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. రేంజ్ కూడా 140 కిలోమీటర్స్ వస్తుంది మనకి, రేంజ్ ఇండికేషన్ ఉంది, ఛార్జింగ్ కూడా మనకి 4 అవర్స్ లోపలే ఎక్కుతుంది అనమాట. 15 ఆంపియర్స్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది మనకి. సో ప్రాబ్లం లేదు మనకి, ఛార్జింగ్ కూడా 4 అవర్స్లో ఫిల్ అవుతుంది మనకి, అంత పెద్ద బ్యాటరీ అయినప్పటికీ. సస్పెన్షన్ కూడా పర్లేదు, వరస్ట్ కాదు, బ్యాడ్ కాదు. ఏమంటే సీట్ క్వాలిటీ కొంచెం చిన్నగా ఇచ్చినారు, కొంచెం పెద్దగా ఇచ్చింటే బాగుండు. 2 లవ్ పర్సన్స్ ఎక్కాలంటే కొంచెం కష్టం అనమాట దీంట్లో వెళ్ళాలంటే, అదొకటి ప్రాబ్లం అనిపించింది నాకు. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ LFP బ్యాటరీస్ అనమాట. తెలుసు కదా, LFP బ్యాటరీస్ వచ్చేసి మనకి లైఫ్ ఎక్కువ వస్తాయి, లైఫ్ సైకిల్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అండ్ తొందరగా చెడిపోవు, అండ్ తొందరగా కాలిపోవు అనమాట వేరే కంపెనీ లిథియం అయిన బ్యాటరీస్ కంపేర్ చేస్తే. సో ఇవన్నీ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అన్నీ చూసుకొని మనకు తగ్గట్టుగా సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకొని డిసైడ్ చేసుకోండి మీరు కొనాలా లేదనేసి.
ఫైనల్గా ఒక ఫాస్ట్ F4 కొనాలా లేదా అనే విషయానికి వస్తే మీకు డిస్క్ బ్రేక్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు అండ్ అలా వీల్స్ కూడా ఏం అవసరం లేదు. ఓకే పర్లేదు బండి మనకి రేంజ్ ప్రియారిటీ అనుకుంటే దీనికి వెళ్ళొచ్చు. లేదు మనకి డిస్క్ బ్రేక్స్ కూడా ఇంపార్టెంట్, మేము కొంచెం ఫాస్ట్గా వెళ్తుంటాం, బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగుండాలి అనుకుంటే వేరే బండ్లు కూడా చాలా ఉన్నాయి. కానీ దీంట్లో మనకి 1,17,000కి 140 కిలోమీటర్లు వచ్చే బండి ఏది లేదండి. ఇప్పుడు ఓలా తీసుకున్నా, సింపుల్ వన్ తీసుకున్నా, ఎథర్ తీసుకున్నా, ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే టీవీఎస్ ఐక్యూ బెస్ట్ తీసుకున్నా అవన్నీ చాలా రేట్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఓకే 90 కూడా ఎక్కువ ఉంది, అది కూడా 160 అంటున్నారు. ఫ్యూచర్లో వస్తే రేంజ్ టెస్ట్ అది కూడా చేసి చూపిస్తాను మీకు. రేంజ్ పరంగా మనకి ఎక్కువ రావాలి అండ్ తక్కువ ప్రైస్లో రావాలి అనుకుంటే ఈ బండి మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం లేదు, అన్ని బాగున్నాయి మనకి, మరి వర్స్ట్ అయితే కాదు. అండ్ లేదు మనకి మంచిగా కావాలి, ఇంకా మాకు బ్రేక్స్ కూడా మంచిగా ఉండాలి, మంచి వెహికల్, ఇంకా స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ ఉన్న వెహికల్ కావాలనుకుంటే ఒక 10,000 ఎక్కువ వేసుకుంటే టీవీఎస్ ఐక్యూ వస్తుంది, లేదా ఒకినోవా i++ కూడా వస్తుంది అనమాట. ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.